భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. గీతాచార్యులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన సిద్ధాంతమును చక్కగా ప్రతిపాదిస్తున్నారండి. జ్ఞానం అనగా ఏమి అనే విషయం 13వ అధ్యాయం మొదలుకొని చాలా అద్భుతంగా వివరిస్తున్నారండి. ఇది అందరికీ పరిచయం లేదండి. ఇదేనా నిష్కామ కర్మ కానీ ఏదన్నా చేయమంటే చేస్తారు, పుణ్యకర్మ చేయమంటే చేస్తారు, పరోపకార కర్మ చేస్తారు. మరికొందరు పూజ చేయమంటే చేస్తారు, ప్రదక్షిణం చేయమంటే చేస్తారు, అగరవత్తులు వెలిగించమంటే వెలిగిస్తారు, తీర్థయాత్రలు చేయమంటే చేస్తారు. ఇది భక్తి సంబంధమైంది, అది కర్మ సంబంధమైంది. కానీ జ్ఞాన సంబంధమైన విచారణ ఎవరికి ఉన్నది చెప్పండి? పుట్టిన తర్వాత అనేక వ్యవహారముల్లో మునిగిపోతున్నాడే కానీ తానెవరో తెలుసుకోవటం లేదండి. రాకెట్ వేసుకుని వేల మైళ్ళు లక్షల మైళ్ళు పోతున్నారు, చంద్రుడి దగ్గరికి కూడా వెళ్ళిపోయినారు. కానీ హృదయంలో ఒక అంగుళమైన లోపలికి వెళ్తున్నారా చెప్పండి? ఆ ప్రేమ, ఆ దయ, కరుణ అనేది హృదయ సంబంధమైనటువంటి ఆ సద్గుణాలు ఎవరికైనా ఉంటే ధన్యులు, వారి జీవితం సార్థకం అవుతుందన్నది. మానవుడు జన్మించింది ఇందుకొరకండి. ఏ ప్రోగ్రెస్, సమ్ చేంజ్, ఏదైనా ఒక మార్పు, మంచి ఉన్నతమైనటువంటి మార్పు కలగాలండి. ఈరోజు అదే చెప్పబోతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నాయన, జీవుడిగా ఉండబాక శివుడిగా మారండి నాయన, పురుషుడిగా ఉండబాక పురుషోత్తముడుగా మారండి. అదండి ఈరోజు పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషుడంటే మన మగవాడు అని అర్థం కాదండి. ఇక్కడ పురుషుడంటే పురీకంలో నివసించేవాడు పురుషుడు. పురీకం అంటే అష్టపురీకం అని మన వేదాంతంలో ఉంటుందండి. అష్టపురీకం 8 వినండి. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, పంచమహాభూతములు, పంచప్రాణములు, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇవన్నీ చేరిస్తే 8 అవుతాయండి. ఈ 8 చేరితే ఒక ఉపాధి. ఈ ఉపాధిలో నివసించేవాడు అనగా పురీకల్లో నివసించేవాడు పురుషుడు. ఎవరైనప్పటికీ జీవుడు అని అర్థం అండి. సరే, పురుషుడు అంటే జీవుడు అని అర్థం అండి. పురీకల్లో నివసించేవాడు అది మనుషుడు కావచ్చు, జంతువు కావచ్చు, రాక్షసుడు కావచ్చు, దేవత కూడా కావచ్చు, ఎనిబడి ప్రాణి. ఈ ప్రాణికోట్లన్నింటిలో మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందిన వారు ఎవరు? పురుషోత్తముడు. పురుషుడు అంటే ఈ జీవుడు లేక ప్రాణి, వీరందరిలో సుపీరియర్ పొజిషన్ ఆక్యుపై చేస్తుంది ఎవరంటే పురుషోత్తముడు అనగా భగవంతుడు. ఈ జీవుడు ఎల్లప్పుడూ జీవస్థితిలో ఉంటే ఎట్లా చెప్పండి? ఇది జీవస్థితి అంటే రిఫ్లెక్షన్, ప్రతిబింబ స్థితిలో ఉంటే ఎప్పుడూ బాధలేనండి. ఇప్పుడు సూర్యుడు వెలుగుతున్నాడండి, కొండ ఉన్నది అక్కడ బయట, ఆరు బయట కొండ. ఆ కొండలో నీళ్లు పోసినారు. నీళ్లు పోస్తే సూర్యుని యొక్క ప్రతిబింబం దాంట్లో పడిందండి. ఆ ప్రతిబింబం గాలి వస్తే కదులుతూ ఉంటుంది, ఏదైనా మూత పడితే కప్పబడిపోతుంది, ఏదైనా దుమ్ము పడితే మురికైపోతుంది. చూడండి, ఆ నీళ్లు మురికైపోతే ఆ బింబం కూడా కదులుతుంటే చూడండి ఎట్లా ఉంటుందో దానిలో ప్రతిబింబం. సూర్యునికి ఏమైనా ఉన్నాయా ఈ దోషాలు చెప్పండి? ఇప్పుడు 3 దోషాలు కనిపిస్తున్నాయి. ఏమిటి చెప్పండి? నీళ్లు మురికిగా ఉన్నాయి, అదొక దోషం. నీళ్లు కదులుతున్నాయి, అదొక దోషం. నీటి మీద ఎవడో మూత పెట్టాడు, అదొక దోషం. మల, ఆవరణ, విక్షేపం. చూడండి, ఇది పారిభాషిక పదాల్లో వేదాంత భాషలో చెప్పాలంటే ఇదండి. మల, విక్షేప, ఆవరణ. మలం అంటే పాపం. జీవునికి ఈ మనస్సులో అనేక జన్మార్జితమైనటువంటి పాపం పేరుకుపోయిందండి, గడ్డగట్టుపోయింది. ఏ విధంగా? నీళ్లలో బురద మోస్తారు. చూడండి, ఇంకా నీటికి ఏమైనా విలువ ఉన్నదా చెప్పండి? బురదతో కూడినటువంటి నీటికి. పోనీ అట్లా మునిగ్గా ఉంది అనుకుంటావా? కదులుతున్నది. చూడండి, గాలికి నీళ్లు కదులుతున్నాయండి, అదొక దోషం. మురికి అనేది ఒక దోషం. ఎవరో వచ్చి దాన్ని కప్పేశారో మూతతో, అదొక దోషం. దాని పేరు ఆవరణ. ఈ మురికి అనేది మలం, కదులుతున్నది విక్షేపం. మలం అంటే జన్మార్జితమైనటువంటి పాపం హృదయంలో గడ్డగట్టుకుపోయిందండి, నిగూఢంగా పేరుకుని పోయింది. దాన్ని పోగొట్టాలంటే వీడు అసలు ప్రయత్నమే చేయటం లేదు, అది పోవటం లేదు. పోకపోతే ఏమవుతుందని మీరు అడగచ్చు. ఇక రాబోయే జన్మలో కంటిన్యూ అవుతుందండి. ఈ పాపం కంటిన్యూ అయితే ఏమవుతుంది? బాధలు, దుఃఖాలు అనుభవిస్తాం. ఎందుకు అనుభవిస్తాడు పాపం అంటే దుఃఖం? ఇట్ ఈజ్ ఎ లా, విశ్వ శాసనం. చూడండి, యూనివర్సల్ గవర్నమెంట్ నిన్న చెప్పినాను చూడండి. ఆ యూనివర్సల్ గవర్నమెంట్లో కొన్ని శాసనాలు ఉన్నాయండి. ఆ శాసనాల ప్రకారం పాపము చేస్తే దుఃఖం, పుణ్యం చేస్తే సుఖం, జ్ఞానం పొందితే మోక్షం. దీనికి తిరుగులేదండి. ఎవరైనా దీన్ని ధిక్కరిస్తే దానికి తగినటువంటి ఫలితం అనుభవిస్తారండి. సరే, ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ లా.
సామాన్యమైన ప్రభుత్వాల్లోనే కొన్ని నియమాలు ఇవన్నీ కూడా ఆచరణలో పెడుతున్నారు. శిక్షలు ఇవన్నీ కూడా తప్పులు చేస్తే శిక్షలు వేస్తున్నారు. ఇదంతా జరుగుతున్నది కదా. మరి విశ్వ ప్రభుత్వంలో ఎందుకు జరగదు చెప్పండి? కనుకనే నరకలోకం అని ఇవన్నీ మన పెద్దలు చెప్పడానికి కారణం అండి. ఇప్పుడు నాయనా జీవుడా పాపం చేయబాక, ఇప్పుడు నవ్వుతూ గనక నువ్వు పాపం చేసినావంటే ఏడుస్తూ దుఃఖపడవలసి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నారు పెద్దలు. చూడు, హసతా క్రియతే కర్మ. నువ్వు పాపం ఎట్లా చేస్తున్నావు? నవ్వుతూ చేస్తున్నావు. హసతా క్రియతే కర్మ రుదతా పరిభుజ్యతే. ఏడుస్తూ తిరిగి అనుభవించవలసి వస్తుంది. దుఃఖదాత నకోప్యస్తి సుఖదాత నకశ్చన. మనకి సుఖం కానీ దుఃఖం కానీ ఇచ్చేవాడు ఇతరుడు కాదు, మనం కొని తెచ్చుకుంటున్నాం. మనం కాళ్ళ కింద గోతులు మనమే తవ్వుకుంటున్నాం. చూడండి, జీవుడు తాను చేసిన కర్మ తాను అనుభవిస్తున్నాడండి. దేవుడు ఏమి మనకి ఇవ్వటం లేదు, ఏమి చేయటం. వారు తటస్థుడు, భగవంతుడు తటస్థుడండి. సరే, గీతలో ప్రమాణం సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. చూడండి, ఐఎమ్ ఈక్వల్ టు ఆల్. అది ఎవరు చక్కగా ధ్యానం చేసుకుంటారో వారు తరించిపోతారు. భూమిలో ఏ విత్తనం పెడితే ఆ ఫలితం వస్తుందండి, అంతే కదా. పుచ్చు విత్తనం పెట్టండి, కుంకుడి విత్తనం పెట్టండి, చేదు ఫలితం వస్తుంది. మామిడి విత్తనం పెట్టండి, తీపి మధురమైనటువంటి ఫలితం వస్తుంది. అవన్నీ జల్లిన దెద్దియో అది పండు. వివేకానంద. హూ సోస్ మస్ట్ రీప్ దే సే అండ్ కాజ్ మస్ట్ బ్రింగ్ ది షూర్ ఎఫెక్ట్. గుడ్ అండ్ బ్యాడ్ నన్ ఎస్కేప్ ది లా అంటారు. చూడు ఎంత చక్కగా ఉందో. సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్, యతిగీతం. అవని జల్లిన దెద్దియో అది పండు కారణంబును బట్టి ఏ కార్యముండు. చెడ్డకును మంచికి నిగల్గు దీని తప్పించుకొనుటకు తెరవు లేదు. అనుభవించవలసిందేనండి. కనుక చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. నవ్వుతూ కనుక వీడి పాపం చేసినాడంటే ఈ జిహ్వా చాపల్యం చేత లేనిపోని బాధలని ఇతర ప్రాణులకి కల్పించుకొని చేసి వాటన్నిటినీ దుఃఖభూయిష్టంగా తయారు చేసి ఎంతో బాధ పడుతుంటే ఇతర ప్రాణులు తాను చూసి నవ్వేటువంటి పరిస్థితి కొంత ఉన్నదండి ఈ ప్రపంచంలో. సరే, నవ్వుతుంటాడు దేనికి? జిహ్వా చాపల్యం చేత ఒక ప్రాణిని కోయటం, దాన్ని తినటం, ఈ విధంగా పాపం ఎంత గెలగెల తన్నుగు వస్తుంది చూడండి. మన బిడ్డలకి ఏదైనా బాధ కలిగితే మనకెంత బాధ అండి చెప్పండి. అదేవిధంగా విశ్వంలో భగవంతుని సంతానం అంత ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ది ఆల్ మైటీ, వారికి గనక బాధ కలిగితే ఎంత అపచారం చెప్పండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. ఎంత అద్భుతమైనటువంటి సిద్ధాంతం అండి. ఇంత విశాల భావం ఎక్కడుంది చెప్పండి. ఇతర ప్రాణికోట్ల మీద కూడా నీ మీద ఎంత దయ్యుందో అన్నిటి మీద సర్వ అంటాడండి గీతలో. చూడండి, ఎక్కడ చూసినా అద్వేష్ట సర్వభూతానాం. ప్లీజ్ అండర్లైన్ సర్వ. సర్వభూత హితేరత. సర్వాన్ని ఎందుకు అనాలి? కేవలం మానవులకే హితం చేయమని లేదే ఎక్కడ. చూడండి, షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. శం అంటే సుఖం, ఇది శాంతి మంత్రంలో ఉన్నదండి. శం అంటే సుఖం, మానవులకి సుఖం కలుగుగాక అంటే ద్విపదే. ద్విపద రెండు కాళ్ళు గల వారికి సుఖం కలుగుగాక అని చెప్పారండి. అంతటితో ఆగినారా? లేదు. శం చతుష్పదే, 4 కాళ్ల వారికి కూడా క్షేమం కలుగుగాక. ఎంత విశాల భావం చూడండి. కనుక ఏ ప్రాణికి బాధ కలుగు చేయకుండా ఉండటం అనేది మన యొక్క సిద్ధాంతం. ఒకవేళ దాన్ని తిరస్కరిస్తే ఏమవుతుంది? యూ హ్యావ్ టు రీడ్. ఫలితం అనుభవించాల్సిందండి, దుఃఖం అనుభవించవలసిందే. నరకలోకంలోనండి సలసల కాగేటువంటి నూనెలో ఒకడు గెలగెల తన్నుకుంటున్నాడు. వాడు ఏం పాపం చేశాడు కానీ ఆ శిక్ష పడిందండి వాడికి. ఎవరికి? ఒక పాపికి సలసల కాగే నూనెలో తన్నుకు బాధపడుతున్నాడు. యమధర్మరాజు ఆ దారి గుండా పోతున్నాడండి దగ్గరగా. ఎందుకంటే అప్పుడప్పుడు సూపర్వైజ్ చేస్తుంటారు వారు. యమలోకం అంతా సూపర్విజన్ జరుగుతుంటుందండి, ఎందుకంటే వారే పెద్దవారు కాబట్టి. ఈ యమధర్మరాజు ఎవరో తెలుసండి? విశ్వప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ మినిస్టర్. చూడండి, అనేక మంది మంత్రులు నిన్న చెప్పా కదండి. విశ్వప్రభుత్వంలో అనేక మంది మంత్రులు. ఈ మంత్రులకి పోర్టిఫోలియో ఏమిటంటే యముడు గారికి లా అండ్ ఆర్డర్. ప్రపంచంలో శాంతి, లా, శాసనం చక్కగా అమలు జరపటం. అది ఎవరైనా ధిక్కరిస్తే వారేం చేయగలరు చెప్పండి? అకార్డింగ్ టు లా హీ మస్ట్ సఫర్, అంతే. దుఃఖం అనుభవించవలసింది. ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉన్నాడండి, ఇక్కడ కుంటివాడు ఉన్నాడు. మనం చక్కగా కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి. మనము దేవుని బిడ్డలము, వాళ్ళు దేవుని బిడ్డలే. వై దిస్ డిఫరెన్స్ చెప్పండి? అడగండి, ఎవరినైనా కారణం అడగండి దీనికి. ఈజ్ గాడ్ పార్షల్? నో, ఈజ్ ఇంపార్షల్. దేవుడు కరుణామయుడు, దయామయుడు, పక్షపాత రహితుడు. మరి ఈ భేదం ఎందుకు కలిగింది చెప్పండి? ఇది
భగవంతునికి ఏమీ సంబంధం లేదండి. పూర్వజన్మలో ఏ దౌర్భాగ్యమైనటువంటి కర్మ వాడు చేసినాడో, ఏ ప్రాణిని కొట్టినాడో, తిట్టినాడో, కూనీ చేసినాడో, అపకారం చేసినాడో మనకేం తెలుసు. దాని రియాక్షన్ ఈ విధంగా దుఃఖం అనుభవిస్తున్నాడు. చూడండి, ఆ నరకలోకంలో నూనెలో గిలగిల ఒకటి తన్నుకుంటుంటే యముడు గారు పక్క నుంచి పోతుంటే వాడు యముడికి దండం పెట్టి, యముడు గారు మీకేమైనా గుండెకాయ ఉన్నదా అని అడిగాడండి. మీకేమైనా దయాదాక్షిణ్యాలు ఉన్నాయి ఏమన్నాడు? నా బోటు వాళ్ళని ఇట్లా బాధ పెడుతున్నావేమయ్యా అని అడిగాడు. ఈ నూనెలో పడి చస్తున్నాను నేను, ఈ వేడికి తట్టుకోలేక అని. అప్పుడు నరకే పచ్చమానంతు యమేన పరిభాషితం, శాస్త్రంలో ఈ వాక్యం ఉందండి. నరకంలో బాధపడేవాడిని వచ్చి యముడు గారు ఇట్లా చెప్తున్నారట, నరకే పచ్చమానంతు యమేన పరిభాషితం కిం త్వయా నార్చితో దేవః కేశవ క్లేశనాశన. నీ జీవితంలో క్లేశమును పోగొట్టే కేశవుణ్ణి ఎందుకు స్మరణ చేయలేదు నాయనా? చూడు, నేనేం చేసేది? నువ్వు ఈ విధంగా కర్మ చేసినావు, అంచేత ఫలితం అనుభవిస్తున్నావు. ఒక్క పర్యాయమున నీ సృష్టికర్త అయినటువంటి భగవంతుడిని నువ్వు స్మరణ చేసినావా? చూచినా ఎంత గ్రాటిట్యూడ్, ఎంత వారికి కృతజ్ఞత మనం తెలపాలి. చూడండి, మనకి కళ్ళు ఇచ్చినారు, అన్ని అవకాశాలు చేసినారు, గుండె ఆడిస్తున్నాడు, రక్తం ప్రవహింపజేస్తున్నారు, ఇన్ని సౌకర్యములు చేసినటువంటి మన వారికి కృతజ్ఞత చూపించబోతే ఎట్లా చెప్పండి అది? ఇదివరకండి ఒక పండితుల సభ జరిగిందండి. ఆ పండితుల సభలో ఒక ప్రశ్న వచ్చింది, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పాపం, గొప్ప పాపం ఏది అని వచ్చిందండి. విచ్ ఈస్ ది గ్రేటెస్ట్ సిన్ ఇన్ ది వరల్డ్. అలా చాలా పాపం ఉన్నాయి. దాంట్లో ఒక ఆయన లేచాడు, దొంగతనం మహాపాపం అన్నాడు. అన్ని పాపాల కంటే దొంగతనం. ఇంకొకడు అన్నాడు, ఒక ప్రాణిని చంపటం అన్నిటికంటే గొప్ప పాపం అన్నాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తుంటే రామతీర్థస్వామి అక్కడే కూర్చున్నాడండి. రామతీర్థుడు సభలో వారి వంతు వచ్చింది. రామతీర్థుడు గారు మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. ఒక ప్రాణికి అపకారం చేయటం, భగవంతుణ్ణి మరవటం, ఇది ఘోరమైనటువంటి పాపం ఉన్నాడండి. భగవంతుని టు ఫర్గెట్ గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్ సిన్ అన్నాడండి ఆయన. చూడండి ఎంత చక్కగా దేవుణ్ణి మరవటమే గొప్ప పాపం ఉన్నాడు. ఎందుకంటే ఆ భగవంతుడు అనేకమైనటువంటి మనకి మేలులు చేస్తూ ఎంతో బెనిఫిట్ మన జీవితంలో కలుగు చేస్తుంటే కనీసం ఒక్కసారైనా ఓం శ్రీ రామాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ శివాయ నమః ఒక్కసారి అంటే ఏంటండి? మనకంటే పై అధికారులకి రాస్తూ ఉత్తరాలు రాస్తూ యువర్ మోస్ట్ ఒబీడియంట్ అని 10 సార్లు రాస్తాడండి. ఒబీడియంట్ సర్వెంట్ ఏమండి? జగన్నాథుడైనటువంటి వారికి దండం పెట్టడంలో దానికి కనుకనే మాం నమస్కురు అన్నాడు గీతలో. చూడండి, మాం నమస్కురు నాయన, కనీసం ఒక నమస్కారం. అది చెయ్యమని కాదు, వారు గొప్పని మీరు దండాలు పెట్టమని చెప్పటం కాదండి. ఇది మనం బాగుపడటానికి అటువంటివన్నీ చక్కని సాధనలండి. సార్ కనీసం ఒక్కసారైనా భక్తిపూర్వకంగా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తే నిజంగా జన్మ ధన్యం అయిపోతుంది, మన కర్తవ్యం నెరవేరిపోతుందండి. మన కృతజ్ఞత చూపించాలి. వీ హ్యావ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్. మనకి ఎవరైనా మేలు చేస్తే వారి కృతజ్ఞత చూపించద్దండి అది. ఇదివరకు మీకు చెప్పినాను, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అని ఎవరో అడిగితే, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ వేరాస్ మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అన్నాడండి వాడు. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు, జీవుడు పొందుతాడు, ఇచ్చిన వాడిని మర్చిపోతాడు. ఇదండి హోప్లెస్ ఇదండి. ఇటువంటి మెంటాలిటీ పోగొట్టుకుని విధంగా మన కృతజ్ఞత తెలపవలను, ఈ జ్ఞానమును ఆర్జించాలండి. ఈ శరీరం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. ఎటువంటి ఏమి యాక్సిడెంట్స్ ముందు వస్తాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు యువర్ ఆల్ హెల్తీ అండ్ హ్యాపీ. గో ఆన్, బిగిన్. వెంటనే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఎంత శీఘ్రంగా ప్రారంభిస్తే అంత మంచిదండి. సరే, విష్ణు భగవానుడు గరుత్మంతునికి ఏం చెప్పారో తెలుసండి? శ్వకార్య మధ్య కుర్వీత పూర్వాహ్నే చాపరాహ్నికం. ఓ గరుత్మంతుడా, రేపు చేయవలసిన శుభకార్యం ఈ రోజే చేయండి. ఎంత దగ్గర సాయంత్రం చేయవలసిన పుణ్యకార్యం పొద్దునే చేసేయండి. శ్వకార్య మధ్య కుర్వీత పూర్వాహ్నే చాపరాహ్నికం. కారణం చెప్తున్నారు, నహి మృత్యు ప్రతీక్షేత కృతం వాప్యథవా కృతం. నువ్వు చేసినా చేయకపోయినా మృత్యువు మీకోసం ఆగదు. ఎంత చక్కగా చెప్పినారు. కనుక డోంట్ పోస్ట్ పోన్ ఫర్ టుమారో. అది మంచి కార్యం, శుభకార్యం, దైవ కార్యం, పరోపకార కార్యం, నిష్కామ కార్యం రేపు అని చెప్పి వాయిదా వేయొద్దండి. ఎందుకంటే డూ ఇట్ నౌ, అంతే. ఇప్పుడు భగవంతుడు మనకు అన్ని శక్తులు ఇచ్చినారు, అన్ని కూడా అనుకూలంగా ఉంది పరిస్థితులు. మేక్ హే వైల్ సన్ షైన్స్ అన్నారు. చూడండి, దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దాన్ని వంచడానికి ప్రయత్నం చేయాలి. సరే,
ఇటువంటి అవకాశాలు మళ్ళీ పునః డెవలప్ అయి చూడండి వృద్ధి పొందుతూ మెదడు వికాసం పొందుతూ క్రమంగా ఒక్కొక్క జంతువుగా మారి ఆ జంతువు నుంచి ఇంకో జంతువుగా మారి ఆఖరికి కోతిగా మారుతుందటండి. చూడండి, చిన్న చీమ, తర్వాత పురుగు, తర్వాత పక్షి, ఈ విధంగా మారి కోతిగా మారుతుందని ఎవరు చెప్పారంటే పశ్చిమ దేశంలో ఒక సిద్ధాంతి, వారి పేరు మీకు తెలుసు, డార్విన్. అది థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటే పరిణామం. జీవుడు ఏ ప్రకారంగా ప్రోగ్రెస్ పొందుతున్నాడు అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పారు. చిన్న ప్రాణి నుంచి నెమ్మదిగా ఎవల్యూషన్ మార్పు పొందుతూ కోతి అవుతాడు. కోతి దగ్గర నుంచి మానవుడు అవుతాడని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాడండి ఎవరు? డార్విన్. మన ఋషులు ఒప్పుకోలేదండి. మానవుడి దగ్గర ఫుల్ స్టాపా? కాదు, అంతటితో ఆగకూడదు. మన యొక్క ప్రోగ్రెస్ ఎక్కడి వరకు పోవాలి? పురుషోత్తముడైనటువంటి భగవంతుడు. మానవుడు సాక్షాత్కారం పొందాలి, ఆత్మ సాక్షాత్కారం. దైవమును పొంది పురుషోత్తముడుగా మారిపోవాలి. అందుకనే ఈ అధ్యాయంలో పేరు పెట్టారు పురుషోత్తమ ప్రాప్తి. పురుషోత్తముడు అంటే భగవంతుడు. ఏమండి ఏం చెప్పినారు కృష్ణ? భగవంతుని పొందవయ్యా, బికమ్ గాడ్. ఎప్పుడు మీరు దేవుడు అవుతారు? మీరు దేవజ్ఞానం తెలుసుకుంటే. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మ స్వరూపుడైపోతారండి. అయితే ఇది కొత్తగా పొందటం కాదు అని మాత్రం తెలుసుకోండి. నేను ప్రతిరోజు చెప్తున్నాను దీని గురించి. కొత్తగా దేవుణ్ణి పొందటం కాదు. యు ఆర్ ఆల్రెడీ గాడ్, బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటెన్. మానవుడు దైవ స్వరూపుడుగా ఉన్నప్పటికీ నేను శరీరం అనుకుంటున్నాడు, దేవుడు అని అనుకోవటం లేదు. సరే, ఈ దేహం మీద ఎంత అభిమానం ఉందో అంత అభిమానం గనక ఆత్మ మీద పెడితే అదే మోక్షం. దేహాత్మజ్ఞానవజ్ఞానం దేహాత్మజ్ఞాన బాధకం ఆత్మన్యేవ భవేద్యస్తు సమేచ్ఛన్నపి ముచ్యతే. ఇంత చక్కని శ్లోకం చూడండి, మళ్ళీ చెప్తున్నాను. దేహాత్మజ్ఞానవజ్ఞానం దేహాత్మజ్ఞాన బాధకం. మోక్షం పొందాలంటే పెద్ద కష్టమేం లేదు నాయన. దేహం అని ఎట్లా అనుకుంటున్నావో ఆత్మ అని చెప్పి ఎట్లా అనుకుని దాన్ని పొందితే చాలు. మీరు అడగచ్చేవండి, ఊరికి ఆత్మ అనుకుంటే దేవుణ్ణి పొందుతామా మనం అని మీరు అడిగితే విద్యారణ్య స్వామి ఏమన్నారు తెలుసిన? మీకు అనుభవం లేకపోయినా అనండి అనేసినాడు. చూడండి, వారు పంచదశి అని గొప్ప గ్రంథం రాశారండి. పంచదశి, దానిలో శ్లోకం చూడండి. అనుభూతేరభావేపి, మీకు అనుభవం లేకపోయినా చూడండి, అనుభూతేరభావేపి బ్రహ్మాస్మిత్యేవ చింతి. విద్యారణ్య స్వామి వారెవరో మీకు తెలుసు కదండి. గొప్ప విద్వాంసులు, ఆత్మసాక్షాత్కారం ఆత్మానుభూతి కలిగినటువంటి మహానుభావులండి. ఎవరు? విద్యారణ్య స్వామి. వారు పంచదశి అనే గ్రంథం రాసినాడు. దాంట్లో ఇది చెప్పినారు. అనుభూతేరభావేపి, మీకు బ్రహ్మస్వరూపం సంబంధమైన అనుభవం లేకపోయినా అహం బ్రహ్మాస్మి అంటుండండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే కల్పితమైన వస్తువులే పొందుతున్నప్పుడు సత్యమైన వస్తువు ఎందుకు మీరు పొందలేరు అన్నాడు. చూడండి, అప్యసత్ప్రాప్యతే ధ్యానాత్ నిత్యాప్తం బ్రహ్మ కిం పునః. అద్భుతమైన విచారణ అండి. సార్ ఎంత బాగుందో చూడండి. కనుక మానవుడు చిన్న చిన్న లక్ష్యాల కోసం పాటుపడితే ఏమిటండి ఈ జీవితం వచ్చింది? ఈ చిన్న ప్రాపంచికమైనటువంటి మండేన్ థింగ్స్. చూడండి, ఒక మహనీయుడు చెప్పిన వాక్యం, ది ఎటర్నల్ ఇంటరెస్ట్ ఆఫ్ ది సోల్ ఆర్ ఆఫ్ హయ్యర్ వాల్యూ దాన్ ది ఫ్లీటింగ్ బ్యూటీస్ ఆఫ్ ది మండేన్ లైఫ్. ది గ్రాటిఫికేషన్ ఆఫ్ ది సెన్సెస్ ఈజ్ బట్ లైక్ ది థాట్లెస్ ప్లే ఆఫ్ ది బేబీ. బేబీ అంటే ఎవరండి? చిన్న పిల్లవాడు. ఈ జనులు ప్రాపంచికమైనటువంటి భోగాలు అనుభవిస్తుంటే వారు ఏమన్నారు తెలుసున్నా? ఇట్స్ ఎ థాట్లెస్ ప్లే ఆఫ్ ది బేబీ. పసిపిల్లవాడు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు వీళ్ళంతా. వివేకం ఉండాలి కదండి. మానవుడు దేనికంటే డివైన్ ఇంటరెస్ట్, తన హృదయంలో వెలుగుతున్నటువంటి ఆత్మస్వరూపాన్ని కొంచెమైనా తెలుసుకోవాలి. ఇక తెలుసుకుంటే ఈ బాహ్యమైనటువంటి సుఖాల మీదకి అపేక్ష కలుగుతుందండి? చెప్పండి. బింబం పొందితే ప్రతిబింబం మీద ఎవరికైనా ఆసక్తి కలుగుతుందా? చెప్పండి. ఇంట్లో పాయసం ఉంటే బయట అడుక్కు తింటాడా ఎవడైనా? చెప్పండి. కనుక మన హృదయంలో ఆనంద సాగరం ఉన్నదని చెప్పి మనం తెలుసుకుని దానికోసం ప్రయత్నం చేయాలి. ఒకవేళ పొందలేకపోయినా ఏం పర్వాలేదు. ఎందుకంటే నెక్స్ట్ జన్మలో మొదటి నుంచి వాడు ఈ సాధన చేస్తాడు. గీతలో చెప్పలేదు, అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏ తద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఆయన చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఈ జన్మలో మీరు ఎంత సాధన చేసినారో ఆ సాధన నశింపదు. వచ్చే జన్మలో పుట్టుకతోనే ఆ సాధన వచ్చేస్తుంది. చిన్న బాల్యకాలంలోనే ఆ ధ్యానం అంతా చక్కగా మీరు వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు నశింపుపోదండి.
కనుక ఈ జన్మలో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి తీరాల్సిందే మన యొక్క ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నం. దాన్ని జ్ఞాన ప్రయత్నం. మన ఆత్మ విషయంలో ఒకవేళ అనుభవం లేకపోయినప్పటికీ విద్యారణ్య స్వామి చెప్పినట్టు అనుభూతేరభావేపి బ్రహ్మాస్మిత్యేవ చింత్యతాం అప్యసత్ప్రాప్యతే ధ్యానాత్ నిత్యాప్తం బ్రహ్మ కిం పునః. ఇదే కల్పితమైన వస్తువు అయితే సత్యమైన వస్తువు తన స్వరూపంగానే ఉండి మర్చిపోయినాడే. దీన్ని పొందటానికి పెద్ద కష్టం ఏంటండి? ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఎయిమ్ ఎట్ ఎ లైన్ అండ్ మిస్ ఇట్ రాదర్ దాన్ హంట్ ఎ జాకాల్ అండ్ క్యాచ్ ఇట్ అన్నాడు. గురి పెడితే సింహానికి గురి పెట్టవయ్యా. ఒకటి తప్పిపోయిందనుకో గురి, మిమ్మల్ని బ్రహ్మరథం పడతారు, నెత్తినెక్కించి ఊరేగిస్తారు అందరూ కూడా, ఎందుకంటే సింహం మీద గురి పెట్టాడు. ఎయిమ్ ఎట్ ఎ లైన్ అండ్ మిస్ ఇట్ రాదర్ దాన్ హంట్ ఎ జాకాల్ అండ్ క్యాచ్ ఇట్. నువ్వు నక్క మీద గురిపెట్టి దాన్ని జయించి తెచ్చినావన్నా కూడా నిన్ను ఎవ్వరూ ఆదరించరు. ఏమంటే నక్కను పట్టుకొస్తే ఎవరన్నా గొప్పగా చూస్తాడా? లేదండి. సింహానికి గురిపెట్టి తప్పిపోయినా కూడా వాడిని గౌరవిస్తారు. కనుక ఎయిమ్ ఎట్ ఎ లైన్. లైన్ అంటే ఏమిటి చెప్పండి? పరమాత్మ, పురుషోత్తమ ప్రాప్తి. ఆ పురుషోత్తముని మీద దృష్టి పెట్టాలండి. అది దృష్టి పెట్టి ఒకవేళ ఈ జన్మలో పొందినా పొందకపోయినా ఏమండి దాంట్లో పెద్ద వచ్చింది ఏమిటి మనకి? పొందాడంటే సరే మోక్షం పొందకపోతే నెక్స్ట్ జన్మలో ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తాడు కదా వాడు, త్వరలోనే వాడు మోక్షం పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తునకు దుర్గతి కలగదు అని చెప్పి గీతలో ఘంటాబద్ధంగా శ్రీకృష్ణ పరమాత్మ బోధించినారండి. నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు ఎక్కడి భక్తునకు దుర్గతి కలగదని చెప్పినప్పుడు మనం ఎందుకండి మీనమేషాలు లెక్క పెట్టడం దేనికి చెప్పండి? గోన్ బిగిన్ ది ప్రాక్టీస్ రైట్ నౌ. అది సమయం అయిపోతున్నదండి. కనుకనే గరుడు పురాణంలో విష్ణు భగవానుడు చెప్తాడు, ఇది స్వకార్య మధ్య కుర్వీత పూర్వాహ్నే చాపరాణ్యకం నహి మృత్యు ప్రతీక్షేత కృతం వాప్యథవా కృతం. ఇప్పుడు జ్ఞానశక్తంలో ఉన్నాం కాబట్టి జ్ఞానం అని ఇంకొక వాక్యం చెప్పి నేను అధ్యాయంలో ప్రవేశిస్తున్నాను. ఇదే మనస్సు చేత ఇదంతా కల్పింపబడిందండి. యథార్థంగా ఇది సత్యం అయితే 3 కాలముల్లో కూడా మనకు కనిపించాలి కదండి. అది సత్యం అండి. ఏది పూర్వం లేకుండా ఇప్పుడు ఉండి ముందు గనక లేకపోతే అది అసత్యం. శాస్త్రంలో ప్రమాణం అండి. ఎన్నాదౌ యచ్చనాస్త్యంతే తన్మధ్యే భాతమప్యసత్ అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత డిండిమః. ఇది సృష్టికి పూర్వం ఉన్నదా? లేదు. ప్రళయకాలం అయిన తర్వాత ప్రళయకాలంలో ఉన్నదా? లేదు. మధ్యలో వచ్చింది ఇది కాబట్టి దీన్ని నమ్మవద్దంటాడు. మరి దేన్ని నమ్మవల్లో? సృష్టికి పూర్వం ఉన్నటువంటిది, ప్రళయకాలంలో ఉన్నటువంటిది, దాన్ని నమ్మాలి. అదేమిటి చెప్పండి? సచ్చిత్ ఆనందం. సచ్చిదానందం మన స్వరూపం అండిది. ఏమండి దాని గురించి కొంచెమైనా విచారణ చేస్తున్నారు. ఇదే జ్ఞాన విచారణ. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. చూడండి గంభీరమైన వాక్యం వివేకానంద చెప్పింది. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. The goal is to manifest the divinity within by controlling nature, both external and internal. Do this either by work or worship or psychic control, by one or more or all of these, and be free. This is the whole of religion. Books, religions and dogmas are all but secondary details. యథార్థమైన విషయం ఏంటంటే ఆత్మను పొందటం. ఈ తర్వాత ఈ పుస్తకాలు, ఈ పండుగలు, ఇవన్నీ కూడానండి సెకండరీ, తర్వాత వచ్చినాయి. కానీ మొదట ప్రధానమైనటువంటిది ఏమిటంటే తన ఆత్మను గురించి తెలుసుకోవటం. అదే ఈ జ్ఞాన షట్కంలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రతిపాదిస్తున్నారు. ఆయన నీవు జీవుడు కాదు, నీవు శివుడు. పెద్దలు అదే బోధిస్తున్నారు. తత్వం, త్వం నీవెవరు? తత్ సర్వవ్యాపకమైనటువంటిది, బ్రహ్మాండం అంతా వ్యాపించిన జ్ఞేయ స్వరూపం. క్షేత్రజ్ఞులు అదే చెప్తారండి. అది కనుక మన నిజమైన స్వరూపాన్ని గురించి మనం ఎందుకు దీంట్లో పెద్ద కష్టం లేదండి. మన స్వరూపంగానే ఉన్నప్పుడు ఇంకా కష్టం ఏమిటండి? ఒక ఊళ్ళో ఒక పట్టణం ఉందండి. ఆ పట్టణంలో ఒక హై స్కూల్ ఉంది. ఆ హై స్కూల్లో ఒక ధనవంతుని కుమారుడు చదువుతున్నాడండి. ఆ ఊళ్ళో ఒక ధనవంతుడు నాడు, లక్షాధికారి. ఆయన కుమారుడు హై స్కూల్లో చదువుతున్నాడు. పెద్ద క్లాస్ అండి, ఎస్ఎస్సి 9వ 10వ క్లాస్ చదువుతున్నాడు. యానివర్సరీ వచ్చిందండి. యానివర్సరీ వస్తే విద్యార్థులందరూ నాటకాలు వేస్తున్నారు. బాగా వేషాలు వేసుకుని యానివర్సరీ అంటే వార్షికోత్సవం. ఆ వార్షికోత్సవం ఈ ధనవంతుని కొడుకు ఏం వేషం వేశాడో తెలుసండి? స్త్రీ వేషం, ఆడవేషం వేశాడండి. ఎంత చక్కగా వేశాడంటే మోస్ట్ న్యాచురల్. ఈ పురుషుడు కాదు స్త్రీ అని చెప్పి అనిపించేటంత న్యాచురల్గా వేశాడండి. ఎవరు వేషం? ఈ ధనవంతుని కొడుకు వేషం వేస్తే వాడి స్నేహితుడండి నాటకం ఆడుతుంటే వాడి ఫోటో స్నాప్ తీసేశాడు. ఎవరికి తెలియదండి. ఫోటో లాగి పారేశాడు. ఈ ఆడబొమ్మని, ఆడ విగ్రహాన్ని ఫోటో లాగాడు. తీసి వాళ్ళ ఇంట్లో కట్టుకున్నాడండి ఫోటో. ఎవరు? ఈయన స్నేహితుడు. సరే కొంతకాలం అయిన తర్వాత ఈయన ఎస్ఎస్సి పాస్ అయినాడు. యుక్త వయసు వచ్చింది.
తండ్రి గారు లక్షాధికారి కదా, పిల్లవాడికి పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడండి. ఎన్ని సంబంధాలు వస్తున్నా ఈయనకి ఇష్టపడలేదండి ఎవరు కొడుకు. ఆఖరికండి ఈయన వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి స్నేహితుడి ఇంటికి వెళ్తే వాడు లేడండి, ఇంట్లో లేడు. వాడి దగ్గర ఇంట్లోనండి ఒక ఆడపిల్ల ఫోటో చూచాడండి. అక్కడ చూస్తే నాన్న ఈ పిల్లనిచ్చి నాకు పెళ్లి చెయ్యి అంటాడు. తండ్రి గారు ఆ ఫోటో తీసుకుని, ఏమండి ఇంటి వారిని అడిగి ఈ పిల్లని మేము చూడాలి, ఎక్కడుందో కొంచెం అడ్రస్ అంతా విచారిస్తామని ఫోటో తీసుకుపోయి ఇంటింటికి వెళ్ళి ఈ పిల్ల ఉందా అంటే ఎక్కడ ఉంటుంది, వాడే ఆ పిల్లకి అదే వాడి వేషం వేసాడు, ఆడవేషం. చూచారా, ఆ విధంగా ఉంటుందండి. ఆ పిల్ల ఎక్కడైనా దొరుకుతుందండి, బయట ఎక్కడ దొరుకుతుంది, వాడి స్వరూపమే. చూచారా, అదేవిధంగా దేవుడు ఎక్కడ అని చెప్పి రామేశ్వరం, కాశీ, లేకపోతే వైకుంఠం, కైలాసం ఇట్లా తిరుగుతుంటారు మొదట్లో. చూచారా, ఆఖరికి ఒక టైం వచ్చేటప్పుడు దే విల్ టర్న్ ఇంటర్నల్. చూద్దాం, దీని పేరే మెడిటేషన్. ఆ మెడిటేషన్ కనుక చేసుకుని బయట గొడవలన్నీ కూడా ఇదంతా ఈ లగేజ్ వదిలిపారేస్తే ఏమిటండి, వృత్తులు, సంస్కారములు, అలవాట్లు ఇవన్నీ కూడా వదిలివేస్తే ఏం మిగులుతుంది తెలుసుండి, ఆత్మ మిగులుతుంది. సరే, నేతి వాక్యైనా ఇది కాదని చెప్పి దృశ్య వస్తువునంతా తోసివేస్తే ఏది తొలగించడానికి వీలు లేదు, అదే ఆత్మ. చూచారా, ఆత్మను పొందడం కష్టం కాదండి. ఆత్మ కాని వస్తువులన్నిటినీ నెగెక్ట్ చేయండి. ఇది కాదు, ఇది నశించిపోతుంది, ఇది వికారం, ఇది రేపో మాపో, ఇది ఈ విధంగా అన్నిటినీ తొలగించండి. తొలగించడానికి వీలు లేని వస్తువు ఒకటి ఉందండి. సరే, ఇది జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడిటి కూడా సాక్షిగా ఉన్నటువంటి ఒక వస్తువు ఉన్నది. అది తెలుసుకోలేక ఈ భ్రాంతిలో పడి నేను దేహం, నేను జీవుణ్ణి అని, నేను ప్రతిబింబం అని చెప్పి దుఃఖపడుతున్నాడండి. సరే, ఇప్పుడు మానవుడు దుఃఖపడుతున్నాడంటే అన్యాయం. ఈ విషయం తెలియక ఆ విధంగా దుఃఖపడుతున్నాడే కానీ మహనీయుల యొక్క స్వరూపం చూడండి. జీవన్ముక్తులైనటువంటి వారు ఎన్ని దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా ఈ సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ్య కాంచన తుల్య ప్రియో ధీరస్తుల్య నిందాత్మ సంస్తుతి. మహనీయుల యొక్క స్వభావం అట్లా ఉంటుంది. ఈక్వాలిటీ, ఈక్విలిబ్రియం వాళ్ళు కాపాడతారు. ఎందుకు తెలుసును, ఈ దుఃఖాలు ఇవన్నీ మనస్సు చేత ఏర్పడింది. వాడెక్కడున్నాడు, మనస్సుని సాక్షిగా. ఇప్పుడు ఈ సభలో ఎవరైనా నవ్వితే దీపం నవ్వుతుందా చెప్పండి, ఇక్కడ ఎవరైనా దుఃఖపడితే దీపం దుఃఖపడుతుందా? అంతే, ఇంకేం లేదండి. మన హృదయంలో ఆత్మస్వరూపంగా ఉన్న మనం మనస్వరూపంగా దిగి, ఇంద్రియం రూపంగా దిగి నానా అవస్థలు పడుతున్నామండి. ఇప్పుడేం చేయాలి, గో అప్, అంతే. పోండి, పైకి పోవాలి. లుకప్ ఎయిమ్ హై అన్నాడు. దృష్టిని పైకి ఉంచుకోండి, ఊర్ధ్వంగా ప్రయత్నం చేయాలండి. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బోధ అదేనండి. ఈ అనవసరంగా ఈ మనస్సుతో ఐక్యమైపోయి శరీర భావన, దేహ భావన కలిగితే ఏమైపోయింది తెలుసండి, బంధనం, దుఃఖం, ఈ నానా విచారములు ఇవన్నీ కలిగిపోతున్నాయి. వరీస్ అండ్ యాంగ్జైటీస్. మనసు చేతనే దుఃఖము. చూడండి, పరమ సౌఖ్యమే నీవు రోరన్నా, తత్వసారం. పరమ సౌఖ్యమే నీవు రోరన్నా, మనసు చేతనే దుఃఖమేర్పడు, మనసు దాటిన దుఃఖమెచట. మనసు లేని ఆత్మయందున ఎల్ల వేళల స్థితిని బడయుము, తత్వసారము తెలిసి కోరన్న, శాస్త్రసారము గనుమురోరన్న, నిక్కముగా నీవు దుఃఖ రూపము కాదన్నా. పరమ సుఖమే నీవటంచును మదిని నమ్ముము ఎల్ల వేళల, నీ స్వరూపమే బ్రహ్మమనుచును ముదముతో ఎలుగెత్తి పాడుము, తత్వసారము తెలిసి కోరన్న. కనుక ఈ భ్రాంతి అంతా దేని వల్ల ఏర్పడిందంటే మనస్సు వల్ల వచ్చింది. ఈ మనస్సు ఎప్పుడు లయం అయిపోయిందో, మనం అమనస్క స్థితికి ఎప్పుడు పోయినామో, మన ఆత్మస్వరూపంలో మనం ఎప్పుడు నిలకడగలిగినామో ధ్యానంలో, నిజంగా వండర్ఫుల్ హ్యాపీనెస్ అండి. ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్, ఇట్స్ ఎ థింగ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై హిమ్సెల్ఫ్. అంతే, ప్రతి వారు దాన్ని అనుభవించవలసిందే. బుద్ధుడు అనుభవించాడు, రాజ్య సుఖం అనుభవించినాడు, నిర్వాణ సుఖం అనుభవించినాడు. దాన్ని ఇతరులకు కూడా చక్కగా ప్రబోధం చేసిన ఆయనలారా, డోంట్ వేస్ట్ యువర్ ప్రెషస్ లైఫ్స్ అని చెప్పి చక్కగా బోధ చేసినాడు. ఎవరండి, బుద్ధదేవుడు. తాను తరించి లోకాన్నంతా తరింపజేసినాడండి. అదేవిధంగా మన హృదయంలో వెలుగుతున్నటువంటి పరమాత్మను తెలుసుకోమని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ బోధ చేస్తున్నారు ఈ జ్ఞాన షట్కంలో. బంధనము, దుఃఖము, ఈ బాధలన్నీ కూడా కేవలం జీవత్వం వల్ల వచ్చిందండి, శివత్వం వల్ల కాదు, మనస్సు వల్ల ఏర్పడింది. కనుక ఒక చిన్న దృష్టాంతం శంకర భగవత్పాదులు చెప్పి ఈ భగవద్గీత లోపల ప్రవేశిస్తున్నాను. ఈ అధ్యాయం అండి చిన్నదిగా ఉంది, ముచ్చట చిన్న అధ్యాయం, స్మాలెస్ట్ చాప్టర్. ఏది, 12, 15. భక్తి యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, 20 శ్లోకాలే ఉన్నాయి. దాంట్లో విచారణ చేస్తాం. శంకరులు చెప్పింది ఎక్కడంటే డిండిమం. చూడండి, వేదాంత డిండిమం అని చెప్పినారండి. దాంట్లో చెప్పినటువంటిది ఒక గ్రామం, ఒక పల్లెటూరు ఉందండి. ఆ పల్లెటూరులో చాలా బావులు ఉన్నాయి.
అన్ని బావుల్లో నీళ్లు ఉప్పగా ఉన్నాయండి, ఉప్పగా. అంచేత జనానికి తాగటానికి వీలు లేకపోయింది. ఊరు బయట, ఊరికి ఆనుకునే ఏమండి బయట ఒక తీపి నీరు, మధురమైనటువంటి నీరు ఉన్న ఒక బావి ఉందండి. ఈ సర్పంచ్ గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే బావి పెద్దది చేసి, ఎందుకంటే అందరికీ ఉపయోగం ఉప్పు నీరు ఊరంతా, ఈ పెద్ద బావి ఇదిగా చేసి దానికి పళ్ళెం సిమెంట్తో బాగా పళ్ళెం కట్టి పెట్టగోడ కట్టి గిలకలు 10 గిలకలు వేయించేశారండి. అందరూ వచ్చి నీళ్లు తోడు, ఎందుకంటే అది మధురమైన జలం. అర్ధరాత్రి కూడా వచ్చి అక్కడ నీళ్లు తోడుకుంటూ ఉంటారు చాలామంది. ఒకనాడు సాయంత్రం 6:30 చీకటి పడుతున్నది, దాదాపు 30కి చీకటి పడిందండి. ఒక అమ్మగారు ఒక బిందె తీసుకుని తాడు తీసుకుని నెమ్మదిగా తోడుకోవటానికి వస్తున్నదండి బావి దగ్గర. దూరం నుంచి చూచింది ఆ బావి ఆవరణలోనండి ఆ పళ్ళె ఉంటుంది, సిమెంట్ పళ్ళె ఉంటుంది చూడండి, ఇంతలావు నాగుపాము అండి, ఇంతలావు నాగుపాము బాగా చుట్టుకుని ఇట్లా పడగెత్తుకుని ఉందండి. పడగెత్తుకుని ఆమె చూచిందండి, నారాయణ మహాప్రమాదం, మహాప్రమాదం, అర్ధరాత్రి వేళ కూడా వస్తుంటారే ఇక్కడికి, ఇంకా ప్రాణ అపాయం అని పరిగెత్తికెళ్ళింది ఊళ్ళోకి. అందరికీ బ్రాడ్కాస్ట్ చేసిందండి, ఓ గ్రామస్తులారా వెళ్ళబాకండి బావి దగ్గరికి, ఇంతలా నాగుపాము అక్కడ చుట్టుకుని ఉన్నది, మీరెవరు వెళ్ళొద్దంటే మరి వాళ్ళు ఊరుకుంటారండి, అర్ధరాత్రి కూడా మంచినీళ్ళు అవసరం కదా. అంచేత గ్రామస్తులు 100 ఇళ్ళ వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు ఆయుధాలు ఇవన్నీ తీసుకుని బయలుదేరారండి ఆ పావుని చంపటానికో లేకపోతే తరివేయటానికో. ఒక్కొక్కడు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, కొందరు కర్రలు, కొందరు బాణాలు, కొందరు ఇంకేదో రకరకాలుగా తీసుకున్నారండి. కానీ అందరూ ఆ బావి దగ్గరికి వచ్చి 10 గజాల దూరంలో ఒక సర్కిల్గా నిలబడ్డారే కానీ దగ్గరికి వచ్చే దమ్ములు లేవండి వాళ్ళకి. భయపడిపోతున్నారు, ఎక్కడొచ్చి మీద పడుతుందా అని చెప్పి. అందులో పాము కనుక పరిగెత్తిందంటే మంచి స్పీడ్ మీద వస్తుందని చెప్పి ఒకడు ఏం చేశాడు తెలుసండి, చెట్టు మీద ఎక్కాడండి. అక్కడ చెట్టు ఉందండి, అమ్మో కింద ఉంటే వచ్చేస్తుందని చెప్పి చెట్టు మీద ఎక్కాడు. ఈ విధంగా అందరూ భయపడి చేస్తున్నారు, గుండె దడదడా కొట్టు కనిపిస్తూనే ఉన్నది పాము. చీకటి పడిపోయింది. చీకటి పడితే ఒక ముసలమ్మ చేతిలో దీపం తీసుకుని వీళ్ళందరినీ నెట్టి వస్తున్నదండి బావి దగ్గరికి. అందరూ చోట్లు పెట్టారు, ముసలమ్మ మేము వెళ్ళలేకనా బావి దగ్గరికి, నువ్వు ఏమిటో పరిగెత్తున్నావే, ఇంకా కొన్నాళ్ళు బతకాలని ఉందా లేదా చెప్పు అని చెప్పి ముసలమ్మని తిట్టారు. ముసలమ్మ ఏమన్నా తెలిసినా, ఏదైనా బుద్ధి ఉందా మీకు, కొంచెమైనా ఆలోచన లేకుండా మాట్లాడతారే, మా కోడలు నీళ్లు తోడుకోవటానికి వచ్చి బావి దగ్గర తాడు వదిలిపెట్టి పోయింది, దానికోసం వస్తున్నాను అన్నదండి. దీపం తీసుకొచ్చి చూపించిందండి, అయ్యా అది పాము కాదండి, దాని కోడలు ఇట్లా తిప్పి ఇట్లా పెట్టేసిపోయిందండి. అది అందరికీ చెప్తే రాండి ధైర్యస్తులారా రండి చూడండి, దీపం దగ్గర చూపిస్తే ఇది పాము కాదండి తాడు. దీని పేరే రజ్జు సర్ప భ్రాంతి అంటారు మన వేదాంతంలో. చక్కని ఇల్లస్ట్రేషన్ చూచారా, ఎంత చక్కగా బోధిస్తున్న చూడండి. అందరూ భయపడి చూస్తున్నారు కదా, దేనికి భయపడింది, ఇగ్నోరెన్స్, భ్రాంతి. ఏం లేదు, అక్కడ పాము లేదండి, అసలు లేనే లేదు. ఈ తాడుని పాముని అనుకుని వీళ్ళు బాధపడుతున్నారు. కొందరికి అప్పుడే చలి జ్వరాలు వచ్చినాయండి, ఆ చెట్టు మీద ఉన్నవాడు కింద పడ్డాడండి, వాడు అప్పుడే చూడండి లేనిపోని గందరగోళం జరిగిపోయింది. దీనికంతటికి కారణం చెప్పండి, దీపం లేదండి, దీపం లేదు. అది దీపం అంటే ఏంటి, వివేకం. చూచారా, వివేకం అనేటువంటి దీపంతో ఈ ప్రపంచాన్ని చూస్తే చక్కగా ఉన్న విషయం బోధపడుతుందండి, మన నిజస్వరూపం చక్కగా తెలుస్తుందండి. అది లేదే, అందువల్ల జనులంతా నేను దేహం, నేను మనస్సు అని చెప్పేసి, నేను బాహ్య వస్తువు అని చెప్పి దాంతో ఐక్యం అయిపోయి దుఃఖాలన్నీ అనుభవిస్తూ అంత్యకాలంలో కూడా ఇదే వారి వెంట వస్తున్నది. పుణ్యమా పురుషార్థమా, రాబోయే జన్మ హీనమైనటువంటి జన్మ వస్తున్నదండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మేక్ ప్రోగ్రెస్ అంటున్నారు. పురుషోత్తముడుగా మారాలండి, పురుషుడు కంటే జీవుడుగా ఉండవద్దు, శివుడుగా పరమాత్మగా మారిపోండి అని చెప్పి అధ్యాయం ప్రారంభమవుతున్నదండి. ఈ ఎవల్యూషన్ థియరీ డార్విన్ చెప్పింది చూడండి, దాంట్లో ఒక సిద్ధాంత ప్రకారం పోయి కోతి అవుతారండి, కోతి నుంచి మానవుడు అవుతాడు. అంతవరకు ఆగిపోయిందండి అక్కడ సిద్ధాంతం. ఇది పశ్చిమ దేశ సిద్ధాంతం. మన ఋషులండి ఇంకా పైకి పోయినారండి. నాయన నువ్వు కేవలం మనుషుడి దగ్గర ఫుల్ స్టాప్ పెట్టవద్దు, మానవుడు మాధవుడు కావాలి, నరుడు నారాయణుడుగా మారాలి, జీవుడు శివుడుగా మారాలి, కింకరుడు శంకరుడుగా మారాలి అని చక్కగా ప్రబోధం చేస్తున్నారండి. ఒక మహనీయుడు చెప్పిన వాక్యం వినండి, ఐ స్లెప్ట్ ఇన్ స్టోన్, బాగా వినండి, ఐ స్లెప్ట్ ఇన్ స్టోన్, డ్రమ్ట్ ఇన్ ది మినరల్, హాఫ్ ఎవోక్ ఇన్ వెజిటబుల్, ఎవోక్ ఇన్ యానిమల్ అండ్ రియలైజ్ ఇన్ మ్యాన్. గంభీరమైన వాక్యం. నేను స్లెప్ట్ ఇన్ స్టోన్, రాతిగా ఉన్నప్పుడు నిద్రపోతున్నాను, ఏమీ తెలివి లేదు నాకు. చూడండి ఎవల్యూషన్ ఎట్లా వచ్చిందో చూడండి, రాతి దగ్గర నుంచి మొదలు పెట్టిందండి. ఐ స్లెప్ట్ ఇన్ స్టోన్, నాకు తెలివే లేదు రాతిగా ఉన్నప్పుడు. డ్రమ్ట్ ఇన్ ది మినరల్, కొద్దిగా విచారణ జరిగింది, ఇది లోహంగా మారిపోయినాను నేను. చూడండి డ్రమ్ట్ ఇన్ ది మినరల్, హాఫ్ ఎవోక్ ఇన్ వెజిటబుల్, కూరగాయ దగ్గర అంటే ఇంకా కొంచెం పెరిగింది నాకు తెలివి, ఎందుకంటే కూరగాయ పెరుగుతుందండి. చూచారా,
లోహం పెరగదు కానీ కూరగాయలు పెరుగుతూ ఉంటాయి. అది కొంచెం మార్పు వచ్చిందండి. అది హాఫ్ ఎవోక్ ఇన్ వెజిటబుల్, ఎవోక్ ఇన్ యానిమల్. జంతువు వచ్చేటప్పటికి బాగా నడుస్తున్నదండి, చూచారా? దానికి బ్రెయిన్ ఉంది, వివేకం ఉంది, కొంచెం ఆలోచన ఉందండి. అండ్ రియలైజ్ ఇన్ మ్యాన్. మనుష్య జన్మ వచ్చిన తర్వాత నేను పూర్తిగా నా స్వరూపాన్ని తెలుసుకున్నాను అంటారు. చూడు, రియలైజ్ అంటే భగవంతుని నేను సాక్షాత్కరించుకున్నాను. అదండి మన యొక్క గమ్యస్థానం. చిన్న చిన్న వస్తువులుగా ఉన్నప్పుడు ప్రారంభంలో నుండి పురుగుగా, జంతువుగా, కూరగాయలుగా ఇవన్నీ ఉన్నప్పుడు అండి తెలివి ఎక్కువగా లేదండి. ఇప్పుడు మానవ జన్మలో అట్లా కాదు. పరమాత్మను సాక్షాత్కరించుకునేటువంటి శక్తి మనకు అనుగ్రహించినాడు పరమాత్మ. దాన్ని సదుపయోగం చేసుకుని హూ యామ్ ఐ, వాట్ ఈజ్ మై రియల్ నేచర్, వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ మై లైఫ్, హౌ టు రియలైజ్ గాడ్. మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఇటువంటి విషయాలన్నీ చక్కగా తెలుసుకుని తన యొక్క యథార్థ స్వరూపం మీద దృష్టి పెట్టి ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఆ స్వరూపంలో నిలకడ కలగాలి. నిలకడ కలిగి ఉంటే తర్వాత ఇంకా మనస్సు ఏంటంటే డ్రాప్ అయిపోతుందండి. ది హోల్ మైండ్ విల్ బి డ్రాప్ ఇన్ ట్వింకిల్. ఒక్క నిమిషంలో అది డ్రాప్ అయిపోతే వండర్ఫుల్, అద్భుతమైనటువంటి ఆనందం అనుభవిస్తారండి. అదే సో దాని పేరే సూపర్ కాన్షియస్ అంటారు. సో ఇప్పుడు మనం అనుభవించేదంతా కాన్షియస్ అంటే జాగ్రత్త అండి. అదేంటి తురీయం లేక సమాధి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ పద్ధతులు చెప్తున్నాడు. హౌ టు రీచ్